మనం ఒక 3-4 lakhsకి కానీ ఒక ఫ్రెషర్ కింద ఒక ఐటీ కంపెనీలోని జాయిన్ అయితే డౌన్ ద లైన్ ఒక 5 years నేను జాబ్ స్విచ్లు ఏమీ అవ్వకుండా సరే ఇదే ప్రాజెక్ట్లో నేను ఎదగాలనుకుంటున్నాను అని అనుకుంటే నా శాలరీ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో చూడడానికి అయితే ట్రై చేద్దాం. నేనైతే మీకు తెలిసిందే, నేను టీసీఎస్లో జాయిన్ అయ్యాను అండ్ 3 years 8 months దగ్గర టీసీఎస్ డిజిటల్ వచ్చిన తర్వాత నేను కంపెనీ స్విచ్ అయితే అయిపోయాను. సో రీసెంట్గానే నాకు తెలిసిన ఒక అబ్బాయి more than 5 years ఎక్స్పీరియన్స్, సేమ్ ప్రాజెక్ట్, సేమ్ టీమ్, సేమ్ కంపెనీలోని కంప్లీట్ చేసుకున్నారనమాట. సో తనతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మనం ఇలా ఏదైతే 3 and 4 lakhs ప్యాకేజ్ దగ్గర అయితే మనం స్టార్ట్ అవుతామో, రెగ్యులర్ కంపెనీ హైక్తో కానీ మనం ముందుకు వెళ్తే, తినకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లోనే వచ్చాయి. ఒక బేస్ ప్రొఫైల్ ఉంటుంది, ఇంకొక హై అండ్ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లోనే వచ్చేసాయి. సో తిను 3 years దగ్గర ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం, తిన ప్యాకేజ్లోనే ఒక 100% హైక్ ఇంటర్నల్గానే రావడం, తినకు ఒక ప్రమోషన్ రావడం, ఆ ప్రమోషన్ అసోసియేటెడ్ ఒక 20% హైక్ రావడం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత 5 years తర్వాత టుడే తన ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 11 lakhs ఉంది. అరౌండ్ 11 lakhs ఆఫ్టర్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ ప్రమోషన్ అండ్ ఆఫ్టర్ 100% హైక్ విత్ ఇన్ ద కంపెనీ. ఈ రెండు కానీ తీసేసి మనం ఒక యావరేజ్ ఎంప్లాయీ, అంటే నేను ఏం చేయను, జస్ట్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటాను, యావరేజ్ హైక్ సైకిల్లో అలా ముందుకు వెళ్ళిపోతాను అనుకుంటే, ఈ రెండిటిని తీసేసి ప్యాకేజ్ ఎంతైతే వస్తుందో మనం ఆ స్టేజ్లోనే ఉంటాం 3 lakhs స్టార్ట్ అయితే. అండ్ ప్రాబ్లం ఏంటి అంటే, సేమ్ ప్రాజెక్ట్లో కానీ మనం మిగిలిపోతే, ఆ ప్రాజెక్ట్లోని లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి లేకపోతే మనం రేపు పొద్దున్న బయటికి వెళ్ళాలి అంటే చాలా కష్టమైపోద్ది. ఇప్పుడు తిన కేసులో కూడా అదే జరుగుతుంది. తిని ఇప్పుడు స్లోగా రియలైజ్ అవుతున్నాడు, నాకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, నేను ఇంకా 11-12లోనే ఉన్నాను, నాకు స్విచ్ అవ్వాలని ఉంది. 5 yearsకి ఈజీలీ ఏం కాకుండా 20 ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు జనాలు. 20 అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకొంచెం కష్టపడితే నేను 25 వరకు కూడా రీచ్ అవ్వగలను 5+ దగ్గర. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీకు అదొచ్చా ఇదొచ్చా అని అడుగుతుంటావు, మా ప్రాజెక్ట్లో లేవండి, నాకు రావండి అని తను చెప్పడం. అండ్ వాళ్ళు సెలెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే నువ్వు 5+కి వచ్చావు కాబట్టి నీకు ఇవన్నీ వచ్చి ఉండాలి, నీకు రాకపోతే ఎలాగా అని అనడం. తను సెలెక్ట్ అవ్వకుండా తను కష్టపడుతున్నాడు. ఇంకోటి, తన ప్రాజెక్ట్లోనే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ మనం 5 years కన్నా ఎక్కువ ఉన్నాము అంటే ఇట్స్ వెరీ రేర్. ఈ రోజుల్లో 5 years కన్నా ఒకే కంపెనీలో ఉన్న వాళ్ళు చాలా కష్టం అనమాట కనిపించడం. అంటే ఒక ఎక్స్పీరియన్స్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఆపర్చునిటీస్ లేవు, మేబీ 15 years దగ్గర అక్కడ ఆపర్చునిటీస్ లేవు, వాళ్ళు మారట్లేదు అని అది పక్కన పెట్టేసి, ఈ ఫస్ట్ 5 yearsలో సేమ్ కంపెనీలో ఉన్న వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్, ఫంక్షనల్ నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ అనమాట. తినకి ఫంక్షనల్ నాలెడ్జ్ బాగా ఉంది కాబట్టి తిననే ఒక టీం లీడ్ చేయమని ఇచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది. స్లోలీ మీకు ఆన్ సైట్ ఇస్తాము అనడం, ఆ ఆన్ సైట్కి వచ్చి మీకు ప్రమోషన్ కావాలి అంటాం, ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ సైట్ ఇస్తామన్నాం, దాని తర్వాత ఈ లొకేషన్ కాదు ఇంకో లొకేషన్ ఇస్తామన్నాం, తర్వాత ఆ లొకేషన్ లేదు ఇంకేదో చేస్తామన్నాం. దీనిలోనే ఒక 1 year 6 months అలా గడుస్తూనే వెళ్తుంది అనమాట. ఏం చేస్తుంది ఇదండి అంటే, ఇట్ యాడ్స్ టు ద మెంటల్ స్ట్రెస్. అంటే వస్తుంది రాదు, ఇస్తాము ఇవ్వము, అవుతుంది అవ్వదు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ మనం ఫేస్ చేయాలి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి, నా సిటీసీ నా కంట్రోల్లో ఉండాలి అనుకుంటే మాత్రం, అంటే మనం మన మేనేజర్ మీద, మన కంపెనీ మీదే మన హైక్ కోసం మనం డిపెండ్. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అంటే, మెయిన్ ప్రాబ్లమ్ ఇస్, ఇప్పుడు ఒక 5 years ఉన్నది, లెట్స్ సే కంపెనీ ఒక 20 lakhs వాళ్ళని తీసుకోవాలనుకుంటుంది. ఇంటర్నల్గా ఒక ఎంప్లాయీ ఉన్నాడు 5 yearsకి 10 lakhs దగ్గర 11 lakhs దగ్గర ఉన్నారు. తినని 20 దగ్గరికి పట్టుకెళ్లే కన్నా ఎక్స్టర్నల్ హైరింగ్ చేసుకొని బయట వాళ్ళకి ఒక 3 rounds కండక్ట్ చేసి దానికి ఒక 4 రోజులు ఈ ఆఫర్ లెటర్ అన్ని జనరేట్ చేసి 20 lakhs ఇవ్వడానికి కంపెనీ ప్రిఫర్ చేస్తుంది తప్ప ఇంటర్నల్ వాళ్ళని పైకి పట్టుకెళ్ళట్లేదు. ఎందుకండి అలాగా అంటే, కంపెనీస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి, మేబీ కంపెనీ పాలసీస్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇంటర్నల్ ఎంప్లాయీని 11 నుంచి 20కి పట్టుకెళ్ళడం అయితే జరగట్లేదు, ఎక్కడో వెరీ రేర్ కేసులో జరుగుతుంది. బట్ అదే బయట వాళ్ళని 2-3 తెచ్చేసుకోండి, 20-25 కూడా తెచ్చేసుకోండి అంటే అది జరుగుతుంది. బట్ ఈ రోజుల్లోనే అదే కంపెనీలో నేను కంటిన్యూ అవుతూ వెళ్తాను, జస్ట్ ఆ హైక్తోనే, ఆ 8-10% హైక్తోనే నేను వెళ్తాను అనుకుంటే, 3-4 lakhs దగ్గర స్టార్ట్ చేసి మాత్రం మనం అదే కంపెనీలో కంటిన్యూ అవి వెళ్తే మనం మన ప్రైమ్ ఇయర్స్ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నట్టే. ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండి, లేదండి మా ప్రాజెక్ట్లో మాకు ఆన్సైట్లు ఖచ్చితంగా ఇస్తారు మేము 5 years ఉన్నాక అంటే, ఎస్ ఆన్సైట్ ఇస్తారు అనుకుంటే ఓకే, మీకు ఆన్సైట్ ఇంట్రెస్ట్ ఉండి అయితే ఓకే. బట్ నాకు నడుస్తుంది కదా, నా ప్రాజెక్ట్ బాగానే వెళ్తుంది, ఓకే నాకు జీతం వస్తుంది, స్టేబుల్ కంపెనీ, ఇలా అనుకుంటే మాత్రం అనవసరంగా మనం మెయిన్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో, ప్రైమ్ ఇయర్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఎక్కువ ఒకవేళ ఒక 2-3 times స్విచ్ అయ్యి మన ప్యాకేజ్ని ఇంకా మంచి ఉన్నదానికన్నా మంచి దానికి పట్టుకెళ్ళగలిగిన స్టేజ్లోని మనం స్టాగ్నెంట్గా ఒక దగ్గరే ఉండిపోతే మాత్రం ఇట్స్ అన్నెసెసరీలీ మనమే మన కెరియర్ని కొంచెం వెళ్ళాల్సిన విధం కన్నా కొంచెం తక్కువలో పెట్టుకుంటున్నట్టు. ఐడియల్ ఇయర్స్ ఫర్ జాబ్ స్విచ్ అండ్ సెటిల్మెంట్ అడిగితే మాత్రం అట్లీస్ట్ 2.5 నుంచి 4 years మధ్యలో ఒకటి,
వీలైతే ఆ 4 లోపలే 2, ఈ 5 నుంచి 7 మధ్యలో ఒకటి, అండ్ 8 to 10 మధ్యలో ఒకటి. అంటే రఫ్గా ఒక 3 ఇయర్స్ మనం కంపెనీలోని కన్సిస్టెంట్గా చేసుకుంటూ మనం వెళ్తే బై 6th year or 8th year వీ విల్ రీచ్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. మనం కాన్స్టెంట్గా ట్రై చేస్తూ ఉండి మనం మార్కెట్లో ఏవి రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఎవరు కూడా నా ఇంటర్వ్యూలోని మన ప్రాజెక్ట్లో లేకపోయినా పర్వాలేదు మనకి నాలెడ్జ్ ఉంటే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు జావా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా లెగసీ అప్లికేషన్స్ ఇప్పటికీ స్ప్రింగ్లోనే ఉన్నాయి. బట్ బయట హైరింగ్ జరిగినప్పుడు స్ప్రింగ్ కావాలని ఎవరు అడగరు, వాళ్ళు డైరెక్ట్గా నాకు స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ కావాలి అని అడుగుతారు. బట్ మన ప్రాజెక్టులన్నీ స్ప్రింగ్లో ఉన్నాయి. లెగసీ అప్లికేషన్స్ వాళ్ళు అందరూ ఏమైపోవాలి? ఇప్పుడు అందరూ కొత్త ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయలేరు కదా, కొంతమంది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం కన్విన్స్ చేసే విధానంలో ఉంటుంది. స్ప్రింగ్ బూట్ ఈజ్ అన్ ఎడిషన్ ఆన్ టాప్ ఆఫ్ స్ప్రింగ్. సో స్ప్రింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి అంటే తర్వాత స్ప్రింగ్ బూట్లో మనంతట మన థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకొని, సార్ నా ప్రాజెక్ట్ ఇలాగ ఉన్నదండి, స్ప్రింగ్ బూట్లో ఉంటే ఇలా ఉండొచ్చు, లేదా ఈ మైక్రో సర్వీసెస్ కింద ఇలా స్ప్లిట్ చేయొచ్చు అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. బికాస్ దే ఆల్సో అండర్స్టాండ్ లెగసీ అప్లికేషన్స్ అనేవి ఎటు వెళ్ళిపోవు. మరి మనం ఆ ప్రాజెక్ట్లో ఉన్నామంటే అరే అందులోంచి బయటికి రావడానికే కదా తిని ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు. సో మనం అట్లీస్ట్ థియరటికల్ నాలెడ్జ్ నేర్చుకొని మనంతట మనం మన ల్యాప్టాప్లో బిల్డ్ చేసి మనం వర్క్ చేస్తున్న ఈ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ లేటెస్ట్ టెక్నాలజీలో ఉంటే ఏ విధంగా ఉండుండొచ్చు, అట్లీస్ట్ మనం అది ఇంటర్ప్రెట్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా రిక్రూటర్ అయితే సెలెక్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. అట్లీస్ట్ నేను నోటీస్ చేసింది అయితే ఇది, నాకు కనిపించిన రిక్రూటర్స్ అయితే మాత్రం ఇదనమాట. సో ఓవరాల్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనం 3-4 lakhsతోని ఒకే కంపెనీలోని మనం కంటిన్యూ అయిపోతే ఆన్ అన్ యావరేజ్ 8 to 12% హైక్ వేసుకుంటే మనం మాక్సిమం 7 or 8 దగ్గరికి వెళ్తాం. ఇలా ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది, 100% హైక్ వచ్చే ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకి ప్రమోషన్ వస్తే ఇంకొంచెం ఒక 15-20% హైక్ వస్తుంది అనుకుంటే అరౌండ్ 11-13కి అయితే వెళ్తాం. అండ్ జాబ్ స్విచ్ అయితే ఎంత వస్తుంది అనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఆలోచించుకొని మన డెసిషన్ మనం వైజ్గా తీసుకోవాలి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.